హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహినిస్ టీఎస్ఆర్. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా మీకు ఎర్లీ మార్నింగ్ కరెంట్ అఫైర్ క్లాస్ అనేది ఫ్రీగా అందివ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో జరుగుతున్న క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది ఆ రోజు ఈవినింగ్ మనకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉందన్నమాట. అందులో పీడిఎఫ్ అనేది సెండ్ చేస్తారు. మీరు కనుక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ ఏప్రిల్ మంత్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయిన పీడిఎఫ్లు అన్నీ కూడా అందివ్వడం జరుగుతుంది. జస్ట్ 20 రూపీస్ అనేది 9494163477 అనే నెంబర్కి పే చేస్తే వాళ్ళు మీకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేస్తారు. ఈ మంత్ మొత్తం పీడిఎఫ్ అంతా కూడా మీకు అందుతుంది అనమాట. మనం నవంబర్ నుంచి కరెంట్ అఫైర్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 4 మంత్స్ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది 80 రూపీస్కి మీకు అందివ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా తీసుకోకపోతే వెంటనే తీసుకోండి. అలాగే వాటి మీద ప్రాక్టీస్ టెస్టులు కూడా మనము ఆల్రెడీ పెట్టేస్తున్నామండి. ఈ సండే జనవరి మంత్ మీద ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకేనా, జనవరి మంత్ మొత్తం కరెంట్ అఫైర్ మీద సండే ఎగ్జామ్ ఉంటుంది. ఇంకా ఎవరైనా జనవరి క్లాసెస్ చూడకపోతే ఒకసారి చూసేయండి. ఓకే, ఈరోజు మనం 8, 9 తారీఖుల కరెంట్ అఫైర్ ని తెలుసుకోబోతున్నాం. మనం చాలా రోజులుగా వింటూనే ఉన్నాము ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం అనేది. 2 వారాల కాల్పుల విరమణకి ఇరాన్ అమెరికా అంగీకారం తెలియజేశాయి. అంటే ఈ 2 వారాలు కాల్పులు జరపవు అనమాట. సో పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతోనే ఈ చర్చలు ఫలించాయి. రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి క్వాంటమ్ హబ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యం దిశగా కీలకమైన ముందడుగైతే పడింది. దేశంలోనే తొలి క్వాంటమ్ హార్డ్వేర్ టెస్ట్ బెడ్లు అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విజయవాడలోని మేధా టవర్స్ లోని ఏర్పాటు అవుతున్నాయి అన్నమాట. భారత్ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ గా వ్యవహరిస్తున్న వీటిని ఈ నెల 14న ప్రపంచ క్వాంటమ్ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు గారు ప్రారంభిస్తారన్నమాట. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తెలుగువారైన సాయి కుమార్ గారు నియమితులయ్యారు. మనకి 2026 సీనియర్ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లు జరుగుతున్నాయి కదండి. అవి ఏప్రిల్ 6 నుంచి 12 వరకు జరుగుతాయి అన్నమాట. అవి కిర్గిస్థాన్ లోని బిష్కెక్ లో జరుగుతున్నాయి అన్నమాట. ఈ టోర్నమెంట్ లో భారత రెజ్లర్లు ఇప్పటి వరకు అద్భుతమైన ప్రదర్శన కనబరిచి గ్రీకో రోమన్ విభాగంలో కీలక పథకాల్ని సాధించారు. ఇప్పుడు ఎవరు ఏ పథకాలని సాధించారు అనేది మనం చూద్దాం. నెక్స్ట్ ఏప్రిల్ 12 వరకు జరుగుతాయి కదా, ఆ నెక్స్ట్ గెలుచుకుని అప్పుడు చెప్పుకుందాము. ఇప్పుడు 6 నుంచి 9 వరకు గెలుచుకున్నవి ఇప్పుడు చెప్పుకుందాం అన్నమాట. భారత పథక విజేతలండి 2026కి సంబంధించి ఇప్పటి వరకు భారత్ గ్రీకో రోమన్ విభాగంలో 5 పథకాలు గెలుచుకుంది. అందులో 2 సిల్వర్, 3 బ్రోంజ్ అన్నమాట. నితీష్ గారికి 97 కేజీల విభాగంలో రజిత పథకం, లలిత్ గారికి 55 కేజీల విభాగంలో రజిత పథకం, సునీల్ కుమార్ గారికి 87 కేజీల విభాగంలో కాంస్య పథకం, సచిన్ షహరావత్ కి కాంస్యం 67 కేజీల విభాగంలో, ప్రిన్స్ కి 52 కేజీల విభాగంలో కాంస్యం వచ్చాయి. అసలు ఏ విభాగాల్లో ఈ పోటీలు జరుగుతాయంటే పురుషుల గ్రీకో రోమన్ విభాగం, పురుషుల ఫ్రీ స్టైల్ విభాగం, మహిళల ఫ్రీ స్టైల్ పోటీలు అనేవి ఈ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో జరుగుతాయి అన్నమాట. ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లు ప్రతి సంవత్సరము జరుగుతున్నాయండి. 2025లో ఈ పోటీలు జోర్డాన్ లోని అమ్మాన్ లో జరిగాయి. ఓకేనా, ఇప్పుడైతే బిష్కెక్ లో జరుగుతున్నాయి ఏప్రిల్ 6 నుంచి 12 వరకు. ఓకే, నెక్స్ట్ రాష్ట్రంలో 26 జిల్లాలకు సంబంధించి కేంద్రం జారీ చేసిన ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025 గెజిట్ కి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గెజిట్ ని విడుదల చేయనుందండి. దీని ప్రకారం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ కి 26 జిల్లాలు, 6 జోన్లు, 2 మల్టీ జోన్లు అమల్లోకి రానున్నాయన్నమాట. ఉద్యోగ నియామకాలు, బదిలీలకి దీన్నే ప్రామాణికంగా ఇక్కడ నుంచి తీసుకుంటారంట. మనకి స్పెషల్ గా మెన్షన్ చేశాడు కూడా, HGT SC అనేవి జిల్లా కేడర్ లోనే ఉంటాయి అని చెప్పి. ఓకేనా, సో ఇదైతే మనకి పేపర్ లో రావడం జరిగింది. ఆల్రెడీ ఇంతకు ముందు నేను 6 జోన్లు అంటే ఇవి 2 మల్టీ జోన్లలో ఏంటంటే అవన్నీ కూడా నేను ఇంతకు ముందు మీకు డిసెంబర్ లో చెప్పినట్టున్నాను. ఒకసారి చూడండి. పసిఫిక్ మహాసముద్రంలోని నీరు అసాధారణంగా వేడెక్కడాన్ని ఎల్నినో అంటారంట. ఇది జరిగినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గాలుల దిశ అనేది మారి వాతావరణంలో ఊహించిన మార్పులు వస్తాయంట. అంటే ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, సముద్రంలో తుఫాన్లు ఇవన్నీ కూడా జరిగిపోతాయంట. సముద్రపు నీటి ఉష్ణోగ్రత సగటు కంటే 2.5 డిగ్రీలు ఎక్కువగా నమోదైతే
దానిని సూపర్ ఎల్నినో అంటారంట. జూన్ నుంచి ఆగస్టు 2026 మధ్యలో ఎల్నినో మొదలై ఏడాది చివరి వరకు కొనసాగే అవకాశం ఉందని తెలియజేశారు. ISSF రైఫిల్ పిస్టల్ షూటింగ్ ప్రపంచ కప్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం విభాగంలో పలక్తో కలిసి ఆంధ్రప్రదేశ్కి చెందిన షూటర్ ముఖేష్ నేలవల్లి స్వర్ణం కైవసం చేసుకున్నారండి. అంటే ముఖేష్ నేలవల్లి గారికి, పలక్ గారికి ఇద్దరికి కలిపి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం విభాగంలో స్వర్ణం గెలుచుకున్నారనమాట. అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ అధ్యక్షురాలిగా పి టాన్యా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికయ్యారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా బి భాస్కర్ గారు తెలంగాణ నుంచి ఎన్నికయ్యారు. ఓకే, సో ఇక్కడితో మనకి 8, 9 తారీఖుల్లో కరెంట్ అఫైర్ అనేది కంప్లీట్ అయిందండి. ఒకవేళ ఏమైనా మిస్ అయినా నెక్స్ట్ డే కవర్ చేసేస్తాం అనమాట. సో మీకు ఏంటంటే శనివారం, ఆదివారం అయితే మీకు కరెంట్ అఫైర్ క్లాస్ చేయలేను. సో శనివారం, ఆదివారం, సోమవారం మార్నింగ్ మీకు క్లాస్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? అలాగే మనకి ఆదివారం టెస్ట్ అనేది ఉంది కదండి. ఆదివారం జనవరి మంత్ మొత్తం మీద మీకు ఈవినింగ్ 6కి ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్లో జనవరి మంత్ మొత్తం మీద టెస్ట్ అయితే ఉంటుంది. ఇంకా ఎవరైనా ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే మీరు సెర్చ్ చేసి మన గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు. అది పబ్లిక్ గ్రూప్ అనమాట, ఎయిమ్ ఫర్ డిఎస్సి. ఓకే, అలాగే PDF ఎవరైతే తీసుకోలేదో ఒకసారి తీసుకోండి. జస్ట్ 80 రూపీసే 4 monthsది. ఈ మంత్ 20 రూపీస్ అనమాట. మార్చ్ కోసం చాలా మంది అడుగుతున్నారు. మార్చ్ ఇంకా చేయలేదండి. ప్రెసెంట్ మా పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయి. మా బాబు 5th క్లాస్ అనమాట. సో వాడికి చదివేస్తున్నాను, అందుకని కొంచెం బిజీగా ఉన్నాను. మార్చ్ ఈ మంత్ ఎండింగ్కి మీకు ఎలాగైనా మార్చ్ కరెంట్ అఫైర్ అయితే అందిస్తాను. ఓకే, ఏప్రిల్ అనేది ఎలాగో కంటిన్యూ అవుతుంది. ఓకేనా? ఇది విషయం అనమాట. అలాగే మన తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సిలో డిఎస్సి సిలబస్ పైన ఆల్రెడీ క్లాసెస్ అనేవి రన్ అవుతున్నాయి కాబట్టి అందులో అంటే ఒక వీక్లో మొత్తం కంటెంట్, మెథడ్, అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యేలాగా క్లాసెస్ ప్రస్తుతానికి చెప్తున్నాను. సో ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ.